Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొను చుందువు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 8వ వచనం. Keep all his commandments that I command you today. Deuteronomy chapter 30 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, సాధారణంగా మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే తాము అనుకున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తారు. కానీ దేవుడు తెలియపరిచినటువంటి ఆజ్ఞలన్నిటినీ తమ జీవితంలో పాటించడానికి కానీ అవలంబించడానికి కూడా ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే దేవునిని వారు ఏమంటున్నారంటే నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుడంటే భక్తినే దేవుని పట్ల వారు భయం లేక భక్తి లేక జీవిస్తున్నారు. కానీ దేవుడి దినమున ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తెలియపరిచినటువంటి ఆజ్ఞలను మనం గైకొనాలి, వాటిని మన జీవితంలో అవలంబించుకోవాలి. మరి మోషే గారు కూడా దేవుడు తెలియపరిచినటువంటి ఆజ్ఞానుసారంగా జీవించాడు. లోక సంబంధులుగా కాకుండా దేవుని యొక్క నీతిని కనుగొని దేవునిని వెంబడించి దేవుని యొక్క ప్రేమను కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ నీతిమంతుల యొక్క మార్గంలో నడవడం, ఇటువంటి లక్షణాలను మోషే తన జీవితంలో అవలంబించుకున్నాడు. అయితే మరి మన జీవితంలో కూడా ఈ రోజున దేవుడు మనకు తెలియచేసినటువంటి ఆజ్ఞలన్నిటినీ మనం గైకొనాలి. దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ మన కుటుంబాల కొరకు, మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థనలు చేయాలి. ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్నంతటిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. దేవుడు సమస్తాన్ని ప్రేమిస్తున్నాడు. మనుషులు తాము పశ్చాత్తాపడి దేవుని పాదాల చెంతకు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా వారిని కూడా క్షమిస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు, ఆయన దయ కలిగిన వాడై ఉన్నాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిచి జీవించి మరి మన జీవితాలను మంచి మార్గంలోనికి నడిపించుకుంటూ దేవుని ఎడల నిజముగా భయభక్తులు కలిగి జీవించే అట్టి కృపా కాపుదల దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రములు. ప్రభువా, నీవు ఈరోజు తెలియజేసినటువంటి ఆజ్ఞానుసారమైన జీవితాన్ని, వాక్యానుసారమైన బ్రతుకును మాకు నేర్పించండి. ప్రభువా, నీ యొక్క ఆలోచనలు, నీ తెలివిని, జ్ఞానము, నీకు శక్తిని అందరికీ దయచేయండి. ప్రభువా, ఈ లోక సంబంధులుగా కాకుండా ప్రభువా నీ పరసంబంధంగా జీవించే అట్టి బుద్ధిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రభువా, నీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ నీ యొక్క సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.